ఈ అపోస్తుల కార్యములు ఈ మొదటి అధ్యాయము 13-14 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, వీరందరూ కూడా శిష్యులతో పాటు స్త్రీలందరూ కూడా కూడుకొని ఆయన సహోదరులందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకొరకు వీరు ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారంటే, ఆయన ఇచ్చిన 3 వాగ్దానాలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటిది, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను. 4వ వచనం చూస్తున్నారా? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. దేని కొరకు కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు? వాగ్దానముల కొరకు. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. ఏంటి ఆ వాగ్దానం అనేది? కింద చూస్తే, ఆయన నీళ్లలోను బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. ఆమేన్, హల్లెలూయా. 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. 3 విషయాల కొరకు మీరు ప్రార్థన చేయండి. 1, తండ్రి వాగ్దానముల కొరకు. 2వది, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు. 3వదిగా, మీరు ఈ లోకంలో సాక్షులుగా ఉండాలి. దాని కొరకే మీరు యెరూషలేములోనే ఉండి మీరేం చేయండి? ప్రార్థన చేయుడని దేవుడు ఒక వాగ్దానములు ఆయన వారికి అనుగ్రహించినప్పుడు, ప్రభు ఇచ్చిన వాగ్దానముల కొరకు వారందరూ కూడా కూడుకొని, మనం చూస్తున్న 13-14 వచనాలు ఏం చేశారు? వారు అందరూ కూడా కలిసి ఏక మనస్సుతో ఎడతెగక ఈ 3 విషయాల కొరకు వారు ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎంతమందికి చెప్పారంటే 500 మందికి ఆయన కనబడి ఈ విషయాలన్నీ కూడా 40 దినాలు తను తాను ప్రత్యక్షపరచుకుని చెప్పారు. అయితే కూడుకున్నది ఎంతమంది ఇక్కడ అంటే 120 మంది. 15వ వచనంలో చూస్తే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. 500 మందికి చెప్తే ఎంతమంది కూడుకున్నారంట? ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇదే పరిస్థితి సంఘములోనైనా ఎక్కడైనా అందరికీ ప్రకటించి చెప్తే ఎంతమంది కూడుకుంటాం? ఇప్పుడు కుటుంబం అంతటికి చెప్తే ఎంతమంది వస్తారు? 1 వస్తారు, 2 వస్తారు. ఆనాడు 500 మందికి కూడా దేవుడిచ్చిన ఈ వాగ్దానాలే. వీటిలో చాలామంది, అంటే దాదాపుగా 380 మంది ఏమైపోయారు? ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఎవరి పనులు వాళ్ళకే, ఎవరు వ్యాపారాలు వాళ్ళకే, ఎవరి తిప్పుల వాళ్ళదే కదా. ఈ వాగ్దానాల కోసం మేమెందుకు కనిపెట్టుకుని కూర్చొని ప్రార్థన చేయాలి? మాకు ఇళ్ళు లేవా? మా పొలం లేదా? మాకు పని లేదా? మా తిప్పలు లేదా? మాకు ఇలాగనుకుని ఎంతమంది పోయారట? 500లో 370 మంది వెళ్ళిపోయారు. 120 మంది, అందులో ఖచ్చితంగా శిష్యులు ఉన్నారు, ఇంకా మిగతా స్త్రీలు చాలామంది. వీళ్ళందరూ కూడా కూడుకొని వారందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కనుక మనము చూస్తున్నాం దాని ఫలితాంశమే 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాగ్దానం కొరకు వారు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే ఆ వాగ్దానం ఇక్కడ నెరవేర్పు మనం చూస్తున్నాము. మనము వారందరి మీదకి దేవుని ఆత్మ దిగిరాగా వారందరూ ఆత్మతో నింపబడి అన్య భాషల్లో మాట్లాడి
దేవుని స్తుతించి గణపరుస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. వారు అందరూ ఎలా ఉన్నారంటే ఏక మనస్సుతో ఉన్నారండి. ఆది సంఘము అపోస్తుల కార్యములో ఈ సంఘము ప్రారంభము కావడానికి ఎక్కడి నుండి ప్రారంభమైనది మనం గమనిస్తే ప్రార్థనలో నుండియే ఆ సంఘం ఉద్భవించింది, ప్రారంభించబడింది. అదేమైందంటే అక్కడ నుండి అంచెలంచెలుగా దేవుని ఆత్మచేత నింపబడ్డారు, అన్య భాషల్లో మాట్లాడగలుగుతున్నారు, వారు అద్భుతాలు చేయగలుగుతున్నారు, సువార్తను ప్రకటించగలిగి అనేక చోట్ల సంఘాలను స్థాపించడానికి మరి ఆ ఒక ఏక మనసుతో కూడి వారు చేసిన ఒక ప్రార్థన ఫలితాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకి చేసిన అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మనం నమ్మి విశ్వసించి వాటిని మనం పొందే వరకు కూడా దేవుని సన్నిధానంలో మనం ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఒక ఉదాహరణ మనం చూస్తున్నాము. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని. ఆమేన్. హల్లెలూయా. కదండి, ఎంత అద్భుతమైన మాట. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఒక ప్రశ్న వేస్తూ దానికి ఆన్సరు ఆయన వారికి న్యాయము తీర్చును. ఆమేన్. హల్లెలూయా. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూస్తే శిష్యులకు ఆయన ప్రార్థనను గురించిన మాట తెలియజేస్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అమ్మ ఇది చూడండి, నా వైపు చదివేశాం కదా, అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సందర్భము ఇక్కడ ఈ యొక్క ప్రార్థన గురించినటువంటి సందర్భాన్ని యేసు ప్రభు వారు ఎవరికి చెప్తున్నారు? ఇక్కడ శిష్యులకు చెప్తున్నారు. ఎవరి ఉదాహరణ తీసుకున్నారు ప్రార్థనలో ఆయన అనేది మనం గమనిస్తే, దానికి ముందుగా పై వచనంలో విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయడంలో ఏముండకూడదు? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, పాటలు పాడే విషయంలో, పరిచర్య విషయంలో ఏమాత్రము కూడా విసుగుదల ఉండకూడదు, సొనుగుడు గొనుగుడు ఉండకూడదు. మనస్పూర్వకంగా మనం చేయాలి. దేవుని పని అయినా, ప్రార్థన అయినా, స్తుతి అయినా, ధ్యానమైనా, ఏదైనా విసుగకుండా ప్రార్థన చేయుచుండవలనని ఒక ఉపమానము యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తున్నాడు. అమ్మ చూడాలి, నా వైపు నాలుగు మాట. ఎవరి గురించి ఉదాహరణ తీసుకుని చెప్తున్నాడు శిష్యులకు అని అంటే, ఒక విధవరాలు. ఎవరామె? ఒక విధవరాలు. ఎక్కడికి వెళ్తుందంట? ప్రతిరోజు ఒక లాయర్ దగ్గరికి వెళ్తుంది. లాయర్ దగ్గరికి వెళ్ళి తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకేను తనకి ఒక న్యాయం జరగాలని ప్రతి దినము కూడా ఆ విధవరాలు ఏం చేస్తుందంటే ఆ ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి రోజు అడుగుతుందంట. మనం ఆ భాగంలో అదే చూస్తున్నాం. ప్రతిరోజు వెళ్ళి ఆ ఒక ఆమె ఆయన్ని నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయని రోజు అడుగుతుందంట. అడుగుతున్నప్పుడు ఆయన ఈమె మాటికి 5వ వచనంలో ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఈమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తుందంట? మాటికి ఏమైనా చేసిన ప్రార్థన మాటికి ఏం పర్వాలేదు, నీవు పొందే వరకు అడుగు దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, అడిగిందే అడగచ్చు, ఏం పర్వాలా. పొందుకునే వరకు కూడా ఆమె ఎవరంట? విధవరాలు. అంటే భర్త లేడు, బిడ్డలు ఉన్నారో లేదో తెలియదు, ఆమెకి ఏం అన్యాయం జరిగిందో తెలియదు,
ఆమెకి ఒక న్యాయం జరగాలని ఒక న్యాయాధిపతి దగ్గరికి ఎలాగ గోజాడుతుందో, ఆ గోజాడే ఆ విధవరాలని గురించినటి ప్రార్థన ఉపమానాన్ని శిష్యులకు చెప్తున్నాడు. చూడండి, శిష్యులు మగవాళ్ళందరూ కూడా, కానీ ఆ మగవాళ్ళందరికీ విసుగక మీరు ప్రార్థన చేయాలని చెప్పి ఒక స్త్రీని ఉదాహరణ తీసుకున్నాడు. ఆమె కూడా విధవరాలు. ఆమె చేసే ఒక ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే ఒక ఎంతో భారంతో ఉంటుంది. ఎవరు పట్టించుకోరు ఆమెని, ఎవరికి సహాయం చేసేవారు ఉండరు ఆమెకు తనకు తానుగానే ఏదో జీవనోపాధి చేసుకుని బ్రతుకుతుంది. ఏదో అన్యాయం జరిగింది, దాని కొరకు న్యాయం కొరకు ఆమె న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతుందంటే ఎలాగ అడుగుద్దానంటే మీరు ఊహించుకోండి, ఎవరు లేరు ఆమెకి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఆమె ఒక న్యాయం కొరకు ఎలాగ అడుగుద్దని అంటారు? చాలా భారంతో అడుగుద్ది. నాకన్నవారు ఎవరు లేరు న్యాయం చేసేది, నీ ఒక్కడివే అని ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుండగా మాటి మాటికి ఈమె వచ్చి నన్ను అడుగుతుంది అనుకుని ఆయన ఏమనుకున్నాడు? తన మనస్సులో ఈమెకు న్యాయము తీర్చాలనుకున్నాడంట. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినడి, దేవుడు తాను ఏర్పరచుకుని వారు అని చెప్పి దివారాత్రములు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే, మన విషయమే దేవుడు ఎలా ఉన్నాడంట? ఓపికతో సహనంతో కనిపెట్టుకొని తగిన కాల సమయంలో నీవు చేస్తున్న ఈరోజు ప్రార్థన ఇప్పుడు చూడకపోవచ్చు, కానీ ఒకరోజు ఆ ఒక ప్రార్థన ఫలితాన్ని మనము చూస్తాం. ఖచ్చితంగా దేవుడు దాని యొక్క ఫలితాన్ని మన జీవితంలో చూపిస్తారైనా. మనమైతే ఒక విధవరాలి గురించిన ప్రార్థనను శిష్యులకు ఆయన ఉపమానం తీసుకుని చెప్పాడంటే, మరి ఒక స్త్రీలు బైబిల్లో వాళ్ళు చేసిన ప్రార్థన చాలా ఒక భారంతో కూడింది అయి ఉంటుంది. కనుక ఒక సేవకులు అంటారు ఏమనంటే, మరి మగవాళ్ళు చేసే తండ్రి ప్రార్థన ఒక సాధారణమైనదిగా ఉంటుంది, కానీ తల్లి ప్రార్థన చాలా బలమైనదిగా ఉంటుందట. హల్లెలూయా. అంటే తండ్రి ప్రార్థన ఏదో 4-5 ముక్కల్లో చేసి ముగించేమో, కానీ తల్లికి ఇస్తే ప్రార్థన అంటే అంటాడు సేవకుడు, యుద్ధమే చేస్తుందంట. ఆమె ఏం చేస్తుందంట? స్త్రీ ఏం చేయాలి? ప్రార్థన మొదలెడితే యుద్ధం జరుగుతుంది. ఏమండి, మరి మీ కుటుంబ ప్రార్థనలో కూడుకుని ఉన్నప్పుడు మేము ప్రార్థన చేస్తాం, రోజుకు ఒక్కడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసుకున్నప్పుడు పిల్లలు చేస్తారు, మేము చేసుకుంటూ వస్తాం. అమ్మగారికి వంతు వచ్చేసరికి అమ్మగారు ఏంటి ప్రార్థన కాదు, అది యుద్ధం చేస్తుందండి. ఏం చేస్తుంది? గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ యుద్ధం చేయాలి. ప్రార్థనలు ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా మనము పోరాడాలని, దేవుని సన్నిధిలో నువ్వేదైతే అడుగుతున్నావో అది పొందే వరకు పోరాడాలి, యుద్ధం చేయాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. మనం ఎక్కువ సమయము ఆ విషయాల కొరకు ప్రార్థిస్తూ సమయం ఎక్కువ అవుతుంది. ఏంటి? కుటుంబ ప్రార్థన లేకపోతే ఏదంటే ఆరాధన అనిపించేది అలా ఉంటుంది ఒక్కొక్కసారి. ఒక నడిపింపు అది. ఎందుకనంటే మరి బైబిల్లో చాలామంది ఉదాహరణలు తీసుకుని ఏలే గురించి చెప్పొచ్చే, దానియేలు గురించి చెప్పొచ్చు. యేసుప్రభు వారు ఎంతమంది ఉపవాస ప్రార్థన వీరులు, వాళ్ళు ఎవరి గురించి చెప్పలేదే? ఒక స్త్రీ విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడిగిన ఉదాహరణను తీసుకుని శిష్యులకు చెప్తున్నాడు ఆయన. అంటే బైబిల్లో ఆ ఒక విధవరాలికి కూడా దేవుడు గొప్ప ప్రాధాన్యతనిస్తూ ఆమెని కూడా దేవుడు గణపరుస్తూ ఉన్నాడు. స్త్రీలను దేవుడు గణపరిచాడు. ఆ స్త్రీలైన వారి ఇళ్లలో స్త్రీలు ఏం చేయాలంటే ఈ విధమైన భారంతో కూడిన ప్రార్థనలు చేస్తే దేవుడు మీ కుటుంబ విషయాల్లో ఆయన న్యాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన 5వ వచనంలో అంటాడు కదా, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటి మాటికి వచ్చి ఏం చేస్తుంది? గోజాడకుండానట్లు ఈమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. దేవుడు ఒకరోజు మనం మాటి మాటికి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అడుగుతుండగా దేవుడు ఒక రోజు ఏం చేస్తాడట? న్యాయము తీరుస్తాడు. ఆమేన్ చెప్తామా? ఆమేన్. హల్లెలూయా. గుడ్డివాడు బర్తిమేయుడు, అలాగే భిక్షకుడు దారి పక్కన కూర్చున్నప్పుడు శిష్యులు ఆ ఒక జనసమూహం అందరూ కూడా వెళ్తుండగా యేసయ్య వారి మధ్యలో ఉన్నప్పుడు ఈ గుడ్డివాడు కేకలు వేసి అరుస్తున్నాడంట.
దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించుమని కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నాడు. అయితే శిష్యులు అంటారు, ఊరికి ఉండు, నువ్వు అరవద్దనంటే మరింత ఎక్కువగా కేకలు వేస్తుంది. మానకుండా కేకలు వేస్తుండగా యేసయ్య అక్కడ వెళ్తున్న ఆయన నిలబడిపోయాడు. హల్లెలూయా. నిలబడి ఆయన నా దగ్గరికి తీసుకురండి, ఎందుకొరకు అలాగా ఆయన అరుస్తున్నాడని చెప్పి ఆ గుడ్డివాడిని శిష్యులు వెళ్ళి ఆయన దగ్గరికి తీసుకురాగా ఆయన వానికి ఏం కావాల్సి నువ్వు ఇలాగ నన్ను అడుగుతున్నావు అంటే, నాకు దృష్టి కావాలని అంటే, ఇక నువ్వు అడిగింది పొందుకున్నామని చెప్పి అతనికి చక్కని దృష్టిని దేవుడు దయచేశారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరి ఎడతెగకుండా చేసిన ప్రార్థనకు, స్తుతికి మనము ఖచ్చితంగా ప్రతిఫలాలు పొందుకుంటాము. దేవుని వాగ్దానములు ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. విశ్వాసహితమైన మాటలలో శక్తిని ఉపయోగించాలి. విశ్వాసంతో ఏం చేయాలి? నీ యొక్క ప్రార్థనలో శక్తిని ఉపయోగించి ప్రార్థన చేస్తే, మనము మాట్లాడే మాటలలో ఏమున్నదని అంటే శక్తి ఉన్నదంట. నా నోటిలో దేవుడు మాటలలో ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. అందుకే జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయంట. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం పలుకుతావో నోటి నుండి అదే నెరవేరుతుంది. అంటే ఎంత శక్తి ఉందో నా నోటి మాటలలో అనేది మనం గమనించాలి. ఎందుకంటే దేవుని స్వరూపంలో చేయబడిన మనము, ఆయన కూడా ఈ లోకమును సర్వ సృష్టిని తన ఒక నోటి మాట వలన కలుగజేశాడు. ఆ ఒక శక్తిని దేవుడు తన బిడ్డలైన మనకు కూడా అనుగ్రహించి ఉన్నాడు. మనం ఏం మాట్లాడతామో అదే జరుగుద్ది. సొలొమోను సామెతల గ్రంథము 6వ అధ్యాయము